బాబాకి మనకి ప్రియమైన బాబాకి ప్రియమైన చెల్లెలు మణిజ బర్త్డే అయింది. ఆ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది శనివారము. అయితే అవకాశం మళ్ళీ ఉంది కాబట్టి వాళ్ళ ఒక ఉదంతము మణి గురించి చెప్పి, తర్వాత వచ్చే ఆదివారము మెహరా బర్త్డే ఉంది కాబట్టి అది కూడా అవకాశంగా తీసుకుని మెహరా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనము ప్రయత్నిద్దాం. జై బాబా, అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ముందుగా బాబాని అంతా సజావుగా జరగాలని కోరుకుంటూ జై బాబా. బాబా ఇచ్చిన అవకాశానికి బాబాకి ధన్యవాదాలు. అలాగే అరుణకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. జై బాబా. మనీ గెట్స్ పవర్స్ అనేది ఈరోజు టాపిక్. అంటే మనీకి పవర్స్ రావడం ఏంటి? ఆవిడ భగవంతుడి చెల్లెలు కాబట్టి ఆవిడకి పవర్స్ వచ్చాయా ఏంటనేది మనం చూద్దాం. బ్లూ బస్ టూర్స్ లో ఒకసారి వీళ్ళు డెహ్రాడూన్ లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, బాబా మణిని పక్కకి పిలిచి ఒక తమాషా నేర్పించారట. అదేంటంటే ఆ ట్రిక్ బాబా డాన్కిన్ దగ్గర నేర్చుకున్నారు ఎలా చేయాలి అనేది. అయితే చూడు మణి, నేను ఇలా చేసినప్పుడు నువ్వు ఇలా చేయాలి, నేను అలా చేసినప్పుడు నువ్వు ఇలా చెప్పాలి, అలా ప్రాక్టీస్ చేయించారు. అంటే మాట్లాడట్లేదు కాబట్టి మణికి తెలియాలి కదా ఎలా జరుగుతుంది ఏంటి అనేది. అందుకని ఆ విధంగా ప్రాక్టీస్ చేయిస్తారు. బాబా చేతులు ఎంత అందంగా ఉన్నాయో అని అంటుంది మణి. ఆయన సౌంజ్ఞలు చాలా సహజంగా మనోహరంగా ఉన్నాయి. బాబా చాలా తేలిగ్గా చూపించారట మణికి. అప్పటికే కొంత అవగాహన ఉంది మణికి. ఆల్ఫబెట్ బోర్డు చదవడము చెప్పడము మొట్టమొదట్లో తను కూడా పని చేసింది కొద్దిగా, వీరిచంత కాకపోయినా కొద్దిగా. మణి ఏమంటున్నారంటే, నేను బాబాలా మీ అందరికీ చూపించలేను అని చెప్తున్నారు మండలి హాల్లో. ఇదంతా కూడా జరిగిన విషయము మండలి హాల్లో చెప్తున్నారు అనమాట. అప్పుడు ఏమంటున్నారు, నేను బాబాలాగైతే నేను చూపించలేను, బాబా సాంగ్లకి అర్థం ఇలా చెప్పాలి అలా చెప్పాలి అని మాత్రం గుర్తుంచుకోవాలి. అవి నేను బాగా కంఠస్థం చేసి వంట పట్టించుకున్నాను. గడియారం అంటే బాబా ఇలా టైం ఎంత అయింది అనడానికి గడియారం పెట్టుకునే రిస్ట్ దగ్గర ఎలా చూపించి ఎంత అయిందని అడగడము. తర్వాత ఆడవాళ్ళని చెప్పాలంటే బ్యాంగిల్స్ ఇట్లా నన్ను నీతో తీసుకుపోండి అనడము. అలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని మనకి వాళ్ళు చెప్తా ఉంటే అర్థమయ్యేది. మొదట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కూడా దాని గురించి. అయితే వెళ్ళు, నువ్వు నా దగ్గర ఉండొద్దు ఇప్పుడు అని అంటారు బాబా. అప్పుడు బాబా కూర్చునే రూమ్కి వచ్చారట. ఆడవాళ్ళు కూర్చునే రూమ్కి వచ్చారు. అంటే ఎలా చెప్పాలనేది మణికి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళు కూర్చునే రూమ్కి వచ్చారు. ఎవరో గట్టిగా అందరు వినండి, బాబా అందరినీ రమ్మంటున్నారు అని అరుస్తారు. అందులో ఒకళ్ళు బాబా అందరినీ పిలుస్తున్నారు, రండి రండి అంటారు. అందరూ వస్తారు అక్కడికి. వాళ్ళందరి ముందు బాబా కూర్చున్నారు. ఆయన చాలా ముభావంగా గంభీరంగా ఉన్నారు ఆ రోజు. అయితే ఆయన ఏమన్నారంటే, ఈ రోజు నేను మణికి అన్ని పవర్స్ ఇవ్వదలిచాను. అదంతా కూడా మండలి హాల్లో జరిగింది ఒకప్పుడు. మణి మాటల్లో మనం విందాం. మీరు నమ్ముతారా, ఈరిస్ తల్లి గైమాయి తర్వాత ఎప్పుడో నాతో చెప్పారు. నేను చాలా సంతోషించానని ఆవిడ చెప్తున్నారు. ఆవిడ అనుకున్నారట, బాగుంది, మా ఎవ్వరికి పవర్స్ ఇవ్వకపోయినా చివరికి మణికి రాబోతున్నాయి, అది చాలా మంచి విషయం అని ఆవిడ చాలా ఆనందంగా ఉన్నారు. వీళ్ళందరూ ఆ విషయం వీళ్ళందరూ తేరిపారు చూశారు. వాళ్ళందరూ కొంచెం గ్రంబుల్ చేశారు. మిగతా వాళ్ళందరూ ఆ విషయం తర్వాత సర్దుబాటు చేసుకున్నాం అంటున్నారు ఆవిడ. అయితే వీళ్ళందరి ఆలోచనలు చదవగలదు మణి. ఇప్పుడు మణి రోల్ అది అనమాట. మీ మనసులో ఏముందో చెప్పగలదు. నేను బాబా చెప్తున్నారు ఇవన్నీ. మణి ఇప్పుడు మీ అందరి ఆలోచనలు చదవగలదు, మీ మనసులో ఏమేమి ఉందో చెప్పగలదు. నేను అన్ని శక్తులు ఆమెకి ఇచ్చేసాను. మీరు ఇప్పుడు చూస్తారు. సరే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడుగుతారు బాబా. చూడండి, బాబా నిజంగా చమత్కారి. నేను ట్రిక్ మర్చిపోయాను. నాకు మణి చెప్తున్నారు, మళ్ళీ మండలి హాల్కి వచ్చాం మనం. నేను ట్రిక్ మర్చిపోయాను. నాకు లీలగా గుర్తున్నది ఏమిటంటే, వాళ్ళందరూ ఒక పేపర్ మీద వాళ్ళ ప్రశ్నలు రాసి బాబాకి ఇవ్వాలి. బాబా అవి చదువుతారు. నేను అంటే మణి వాటికి జవాబులు చెప్పాలి. నేను ఇప్పుడు అవన్నీ ఎలా చేశానో పూర్తిగా మర్చిపోయాను అంటున్నారు హాల్లో అని మణి మండలి హాల్లో చెప్తున్నారు. అది చాలా అసాధారణమైన విషయం. సరే, అప్పుడు నేను అనుకున్నాను, బాబా ప్లీజ్ నేను ఎలాగైనా అవన్నీ కరెక్ట్గా చేసేటట్టు హెల్ప్ చేయి అని అనుకుంటుంది. ఒక పక్క
తనకి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అనమాట, గాబరా మొదలైంది. ఇది చెయ్యి అది చెయ్యి అనుకున్నాను. ఇది కూడా బాబా నాకు ముందుగానే చెప్పారు. అన్నిటికంటే ముందు నన్ను తలుచుకో అని అన్నారట బాబా. ఒక చిలక మాదిరిగా ఈ మాటలన్నీ నేను అనుకున్నాను, తనలో తను అనుకుంటుంది ప్రారంభించే ముందు. అందరూ చాలా ఆశ్చర్యపోయారట. అందరి జవాబులు సరిగ్గా సరిపోయాయి. వాళ్ళు అడిగిన జవాబులకి మణి చెప్పిన ఆన్సర్స్కి సరిగ్గా సరిపోయినాయంట. ఇంకేముంది, వాళ్ళు వాళ్ళు అనుకున్న విధంగా కరెక్ట్గా తను చెప్పేటప్పటికి ఇంకేముంది, అందరు అనుకున్నారట మణికి మన మైండ్ రీడింగ్ వచ్చింది, ఓ మన మైండ్ రీడింగ్ వచ్చింది, మెంటల్ పవర్స్ వచ్చాయని అనుకున్నాడు. ఎప్పుడైతే బాబా ఇదంతా ఒక ట్రిక్ అని సీక్రెట్ చెప్పేశారో వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారట. చివరికి వాళ్ళు బాబా కన్ను కొట్టడం చూసి ఇది బాబా చేసిన తమాషా అన్నమాట అని పెద్దగా నవ్వారు. అది తెలుసుకున్నాక అందరూ పెద్దగా నవ్వాము అని చెప్తుంది. 1969 వరకు అయితే ఆ ఆ పీరియడ్ వరకు ఈ విషయంపై పెద్దగా తనకు అవగాహన రాలేదని చెప్తున్నారు. బాబా అన్ని ఆన్సర్స్ ముందుగానే ఇచ్చారు కదా, మరి ప్రశ్నలు కూడా బాబాకి అంటే అందరూ అడగబోయే క్వశ్చన్స్ తెలిసి ఉండాలి కదా బాబాకి ముందుగానే అని అని అనుకుంటుంటాను. ఎప్పుడో ఆలోచించింది అనమాట ఆ విషయం. అందరినీ నుంచి డెహ్రాడూన్, హిమాలయాలు, ఫుట్ హిల్స్ నుంచి సూఫీ సిటీ అయిన అజ్మీర్ నుంచి 4th బ్లూ బస్ టూర్ స్టార్ట్ అవుతుంది అక్కడికి. ఇది ఈ విధంగా అక్కడ ఆ రోజు సాగింది. తన మనసులో తను అనుకుంది, ఎలా తెలిసినాయి బాబాకి వాళ్ళు అడిగే ప్రశ్న కానీ అని అప్పుడు అప్పుడు ఆలోచన వచ్చింది. అప్పుడు చేసినప్పుడు రాలేదు. మరి బాబా భగవంతుడు కదా, బహుశా తనకి బాబాకి వాళ్ళు అడగబోయే ప్రశ్నలు ముందుగానే తెలిసి ఉంటాయి ఏమాత్రం, లేకపోతే అలా జరగడానికి అవకాశమే లేదు. ఇకపోతే మనము మెహ్రా గురించి మనము ఒక విషయం తెలుసుకున్నాం. ఈ లోపల ఒక చిన్న విషయము మనము అది కూడా తెలుసుకున్నాము. ఓసారి మెహ్రా బాబాతో అంటుందట, బాబా ఖోర్షద్ అంటుంది ముస్లింలు నిన్ను 100% ప్రేమిస్తారట కదా, వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు తిన్నాక చేయి కడిగినప్పుడు ఆ బేసన్లో నీళ్లు ఉంటాయి కదా, అందులో కొద్దిగా చిన్న చిన్న అన్నం మెతుకులు లాంటివి ఉంటాయి కదా, అవి తీసుకుని తింటారు. వాళ్ళు దాన్ని ప్రసాదంగా భావిస్తారు. మరి ఏమో నువ్వు బేసన్లో కడుక్కున్న నీళ్లు అలా, మేమేమో బేసన్లో కడుక్కున్న నీళ్లు అలానే పారేస్తాము, అంటే మాకు నీపై ముస్లిం ప్రేమికులకు ఉన్న ప్రేమ లేదన్నమాట అంటుంది మెహ్రా. ఖోర్షద్ ఇలా చెప్తుంది, వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్తూ ఆ విషయం అంటుంది. ఖోర్షద్ ఈ మాట విన్నప్పుడు అంటుంది, మా అందరితో మనకి నిజంగానే ఆ ప్రేమకు బాబా పట్ల ఉన్న ప్రేమ లేదు అని, మనం నిజంగానే మనకు వాళ్ళ ప్రేమకు ఉన్నంత ప్రేమ మనకి లేదని అంటుందట ఖోర్షద్. అందుకని మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాము, అదేంటంటే మేము కూడా నిన్ను పూర్తిగా ప్రేమిస్తున్నాము అంటే బాబాతో అంటుంది ఇవన్నీ ఖోర్షద్ అన్నదని మేరా చెప్తూ ఉందన్నమాట. మేము కూడా నిన్ను పూర్తిగా ప్రేమిస్తున్నామని నిరూపించుకోవడానికి నువ్వు బేసన్లో చేయి కడిగాక మిగతా నీళ్లు వాడాలి అని నిర్ణయించుకున్నాం అని బాబాతో చెప్పారు. బాబాకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అయితే ఆయన అలా చేసే ముందు మీ వల్ల దానివల్ల మీకేం వాంతులు అవట్లేదు కదా అని అడుగుతారు. అలాగే ఏమి చెడు ఎఫెక్ట్స్ మీ హెల్త్కి లేవు కదా అని అడుగుతారు ఆ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని. వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే అంతా బాగానే ఉన్నామో, మాకు ఎటువంటి అనారోగ్యం లేదు అని సమాధానం రాగానే, ఎంతకాలం నుంచి మీరు ఇదంతా చేస్తున్నారని అడుగుతారు బాబా. వాళ్ళేమో దరిదాపున ఒక నెల నుంచి, అంటే వీళ్ళే అనుకుంటా మండలి వాళ్ళే, సారీ, ఆ దరిదాపులు అప్పుడు బాబా ఒక నెల అని చెప్తారు. అప్పుడు బాబా అంటారు, లోపల ఆయన నవ్వుకుంటారు, వీళ్ళంతా ఎంత నిదానంగా ఉన్నారు అని అంటే ఆధ్యాత్మిక మార్గంలో అని బాబా తనలో తను అనుకుంటూ నవ్వుతున్నారు. ఆయన సింపుల్గా ఏమన్నారంటే, ఇప్పటి నుండి మీరు అలా నీళ్ళని తాగవద్దు, నాకు తెలుసు మీరంతా నన్ను 100% ప్రేమిస్తారని, ఇలాంటివి ప్రదర్శించి ఇలాంటి పనులు చేస్తే అది ప్రేమ అవ్వదు, అందుకని మరోమారు మీరు అలా చేయొద్దని చెప్తూ ఆ నీటిని ఏం చేయాలని వాళ్ళు అడిగితే బాబా ఇచ్చిన సమాధానం చూడండి, ఆ నీళ్ళని సేవ్ చేసుకోండి, పారేయవద్దు, గార్డెన్లో ఈ వాటర్ చెట్లకి వాడండి, లేదా ఆ నీళ్ల పైన ఎవరు నడవకుండా ఉండేటట్లు ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టండి, అప్పుడు మీరు నన్ను పూర్తిగా ప్రేమించినట్లు అవుతుంది అని చెప్పారు బాబా వాళ్ళకి. ఇది మనందరికీ ఒక కనువిప్పు. ప్రేమే ముఖ్యమని బాబా పదే పదే మనకి నొక్కి నొక్కి చెప్పారు. అది కేవలం ఆయననే కాదు, హౌ టు లవ్ గాడ్ గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు, అది దాన్ని బట్టి పోవాలి. అంతేగాని ఇలాంటి చిన్న చిన్నవన్నీ
బాబాకి అంతగా నచ్చే విషయాలు కావు. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వొద్దంటారు బాబా. నాకు విలువ ఇస్తున్నారు, నాకు మర్యాద ఇస్తున్నారు, అక్కడ వరకు బానే ఉంది. కానీ ఇటువంటి చిన్న విషయాల కన్నా కూడా మీరు నన్ను ప్రేమించడం నేర్చుకుంటే అంతకన్నా మరొకటి లేదని చెప్తున్నారు. అయితే మనందరికీ తెలుసు మెహ్రా బాబాకి చాలా ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యురాలు. ఆవిడ గురించి మనం చాలా విన్నాం ఇదివరకే. మగవాళ్ళని ఆవిడ దగ్గరికి వెళ్ళొద్దని, బాబాని కూడా మగవాళ్ళ మాట కూడా వినొద్దని, చూడకూడదని, వినిపించకుండా చూడమని వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు. మగవాళ్ళ మాటలు అలా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి అలా ఉండేవి. అలాంటి ఎన్నో ఆంక్షలు విధించారు. అవన్నీ కూడా మనకి తెలుసు. అయితే బాబాతో పాటు మెహ్రా గురించి చెప్పాలంటే మనకి ఒక జీవితం చాలదు. మనకి నిజంగా గత అవతారాల్లో భగవంతుడికి చెల్లెలున్నా వాళ్ళ గురించి ఇంత విపులంగా చెప్పిన వాళ్ళు ఏది లేదు. ఏదో మనం కొన్ని పురాణాలు చదువుకున్న వాళ్ళకి తెలుస్తాయి. ఏదో మన ఊహ అంతా కూడా ఈ మాయాబజార్ సినిమానో, మరో సినిమానో దాంట్లో మనం ఊహించుకుంటాం. కానీ ఇక్కడ ఈ యుగంలో బాబా వచ్చినప్పుడు మాత్రం మనకి డే టు డే ఈవెంట్స్ ప్రతి క్షణం ఏం జరిగిందో మనకి ఈ రోజు రికార్డు ఉంది. లార్డ్ మెహర్లోనైతేనేమి, మళ్ళీ ఇంకో దగ్గర అయితేనేమి, ఈ చాంజీస్ డైరీస్ అయితేనేమి, పుకార్స్ డైరీస్ అయితేనేమి, వీళ్ళందరికీ బాబా పర్మిషన్తో రాసినాయి అన్ని డైలీ నోట్స్. కాబట్టి అందులో ఏమాత్రమో అబద్ధము అనేది లేదు. బాబాకి తెలియకుండా రాసింది అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు రాసినవి అన్నీ కూడా మళ్ళీ ఈరచ్ చెక్ చేసేవాడు. ముఖ్యంగా బాబా మాట్లాడేటప్పుడు ఆ సౌంజ్ఞలకి తర్జుమా చేసేది ఈరచ్ కాబట్టి నువ్వైతే వీళ్ళు కరెక్ట్గా రాశారో లేదో తెలుస్తుంది. కాబట్టి నువ్వు చెక్ చేయాలని అటువంటి అది డ్యూటీ కూడా బాబా ఇచ్చారు. కాబట్టి అందులో అది చాలా సహజంగా ఏం జరిగిందో అది వాళ్ళు క్షుణ్ణంగా మినిట్ టు మినిట్ రాసినటువంటి డైరీస్ అవి. అంటే బాబా మెహ్రా గురించి చెప్పిన విషయాలు కూడా మనకి చాలా ఉన్నాయి. ఒక సందర్భంలో మణి బాబాను అడుగుతుంది, మెహ్రా ఒకవేళ బాబా మెహ్రా అంటే నీకు అంత ఇష్టం కదా, మెహ్రా ఒకవేళ భూమి నలుచదరంగా ఉందంటే నువ్వు కూడా అవును అవును అంటావా, అంతే కదా అంటారు బాబా. అలానే అలానే ఏ విషయమైనా సరే బాబాజీ ఒప్పించాలనుకుని కొన్నిసార్లు మెహ్రా ద్వారా వెళ్ళేవాళ్ళు. అంటే వయా మెహ్రా ఆ రూట్లో వెళ్ళేవాళ్ళు వీళ్ళు. మెహ్రాని బాబా కాదనేవారు కాదు. అది తెలుసు వాళ్ళకి. అందుకని డైరెక్ట్గా బాబాకి వీళ్ళు చెప్పకుండా మెహ్రా చేత చెప్పించేవాడు అనమాట. అంటే అది పక్కా ఇంకా మెహ్రా బాబాకి చెప్పిందంటే జరిగి తీరుతుంది. అయితే డాక్టర్ బరూచా చాలా సార్లు తన ఉపన్యాసాల్లో ఆయన ఎక్కువగా మెహ్రా గురించి చెప్తూ ఉండేవాడు. మెహ్రా ఏ విధంగా బాబాని ప్రేమించిందో అది చాలా సార్లు ఆయన ప్రసంగాల్లో ప్రస్తావించేవాళ్ళు. దర్శన సమయంలో బాబాకి చెమటలు వస్తే ఎక్కడ ఉన్నా మెహ్రాకి తెలిసేది. వాళ్ళు ఆ పరదా అక్కడెక్కడో లోపల ఉండేవాళ్ళు రూమ్లో, బయటకు వచ్చేవాళ్ళు కాదు. అయితే ఆ వెంటనే ఈరిచ్ తదితరులకి కబురు చేసేది ఈరిచ్కి. అలాగే ఆవిడ ప్రేమ గురించి ఆదికే రాణి కూడా ఎప్పుడు ఆయన స్పీచెస్లో ప్రస్తావిస్తూ ఉండేవాడు. అయితే బాబా నిర్యాణమైనప్పుడు మెహ్రా చాలా చలించారు. ఏ పుస్తకంలో మనం తీసుకున్నా కూడా లాస్ట్ స్టేజెస్లో మెహ్రా పడిన బాధ అది చదువుతుంటే మనకు కూడా నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అంటే అంత చెలించిపోయింది. ఆ విషయానికి వస్తే వీళ్ళందరూ అసలు మండలి వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అయిపోయారు. ఇది ఎక్స్పెక్ట్ చెయ్యని విషయము. అది జరిగింది. మరి ఏంటి మన పరిస్థితి నెక్స్ట్? ఏం చేయాలి మనం? వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని అసలు ఒక ఫ్యూచర్ ప్లాన్ అంటూ లేకుండా ఉన్నారు మొట్టమొదట్లో. తర్వాత స్లోగా మండలి హాల్లోకి రావడము, అందరూ అడుగుతున్న విషయాలకి జవాబు చెప్పడము, వాళ్ళంతట వాళ్ళే అన్నీ తలుచుకొని చెప్పడము, అలాంటివి చాలా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు చిన్న చిన్న విషయాలు, బాబా ఏ సబ్బు వాడేవాళ్ళు, బాబా ఏ పౌడర్ వాడేవాళ్ళు, బాబా ఏ టవల్ వాడేవాళ్ళు, ఎటువంటివి ప్రిఫర్ చేసేవాళ్ళు, ఇలాంటివి కూడా సిల్లీ అనిపించవచ్చు కానీ అంత క్యూరియాసిటీ. అడిగితే అవన్నీ తలుచుకొని చెప్పేవాళ్ళు. అప్పుడు ఈరిచ్ ఎన్నోసార్లు అంటారు కదా, ఇంత ప్రేమతోటి మీరు అంత దూరం నుంచి వస్తున్నారు బాబా దగ్గరికి, మాకు అటువంటి ప్రేమ లేదు. మేము ఎప్పుడు మీ అంత ప్రేమతోటి మేము లేము. ఎప్పుడు ఏదో బాబాకు ఉన్నాము, ఫిజికల్గా ఆయన ప్రెజెన్స్ చూసాము, అది మేము అనుభవించాము అంతవరకే. కానీ ఏ థాట్ మాకు మైండ్లో వచ్చేది కాదు అప్పుడు. అయ్యో ఇటువంటి భగవంతుడి దగ్గర మనం ఉన్నామే, మనం ఎంత అదృష్టవంతులమో కదా, ఆయన మనకు ఆ ఛాన్స్ ఇచ్చారు. అటువంటి ఆలోచనలు ఏమీ లేవు వాళ్ళకి. ఎందుకంటే అది ఇవ్వలేదు బాబా. అది ఇచ్చినట్లయితే అప్పుడే వాళ్ళకి అహంకారం వచ్చేది కదా. అయితే
ఆ బరుచా కూడా ఎప్పుడు ఈ విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఈ ఎక్కడున్నా కూడా ఆవిడ కలుస్తూ ఉండేదనమాట. అలా ఆదికే రాణి కూడా ఎక్కువగా ఈ విషయాలు చెప్తా ఉండేవాళ్ళండి. అయితే కొంతమంది ఆస్ట్రేలియా వాళ్ళు ఆవిడతో కూర్చున్నప్పుడు విన్న విషయాలు యథాతథంగా ఒక పుస్తకంలో పొందుపరిచారు. 'గార్లెండ్ ఫర్ మెహర్ బాబా' అనే పుస్తకం అది. బిల్ లిపేజ్ ఆ పుస్తకాన్ని సేకరించిన విషయాలన్నీ పొందుపరిచి ట్రస్ట్ వారి పర్మిషన్‌తో ఆస్ట్రేలియాలో వాళ్ళు ప్రింట్ చేశారు. అది చాలా చిన్న బుక్లెట్. బహుశా 10 పేజీలు ఉంటాయేమో. అందులో కొన్ని విషయాలు ఈ జూడిత్ గార్బెట్ అనే ఆవిడ కొన్ని మెహ్రా గురించి చెప్తున్నారు. ఆవిడ మాటల్లో ఆవిడేం చెప్పారంటే, "నేను మెహరాని మొట్టమొదటిగా 31 అక్టోబర్‌లో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అప్పుడు కలిశాను. బాబా సమక్షంలో. అదప్పుడు బాబా సజీవంగా ఉన్నారు. బాబాని కలిసిన కొద్ది నిమిషాల్లో ఆ మీటింగ్ మెహ్రా, మణి, గోహర్, నాజా, తర్వాత రానో, మెహ్రూల్‌తో జరిగింది. చాలా చాలా కొద్దిసేపు మాత్రమే. అది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన అంటున్నారు ఆవిడ. అవన్నీ ఆ మీటింగ్ ప్రత్యేకతలు. ఆ ఆలింగనాలు కానీ, ఆ మాటలు కానీ మరువలేనివి అంటున్నారు ఆవిడ. ఆ జ్ఞాపకాలన్నీ నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తున్నాయి అని ఆ పుస్తకంలో ఆవిడ మెన్షన్ చేశారు. నా జీవిత విధానమే బాబాని కలిసినప్పటి నుంచి పూర్తిగా ఆయనకి ప్రియమైన మండలిని కలిసినప్పటి నుంచి ఒక గాడిలో పడిందనే చెప్పాలి నా జీవితం అంటున్నారు ఆవిడ. అప్పటి నుండి నేను ఆనందం అనే బాటలోనే నడిచాను. అస్సలు ఊహించని కథ నాది. మరో 2 మార్లు ఆ ట్రిప్‌లో మెహ్రాని కలిసే భాగ్యం నాకు కలిగింది. మీకు గుర్తుండే ఉంటుంది ఆ సమావేశంలో వర్షం రావడం ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌లో చెప్తున్నారు. వీళ్ళందరికీ అంటే ఈ పాశ్చాత్య వనితలందరికీ కూడా విమెన్ మండలి చీరలు, డ్రెస్సులు అవన్నీ ఇస్తారు. బాబా పర్మిషన్‌తో. బాబా వాళ్ళకి చెప్తారు అవన్నీ తప్పకుండా ఇవ్వండి. మీరు చూసుకోండి వాళ్ళని కొద్దిగా అని. అయితే జూడిత్ సిగ్గుబడి మెహరాతో అసలు మాట్లాడలేదట. వెనక నుంచి అంతా గమనించిందట. చివరికి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మధ్యాహ్నం మేము వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు మెహరా వాళ్ళకి వీడ్కోలు చెప్తూ అప్పుడు తన మంచం మీద పరిచున్న వస్తువుల నుంచి అందరికీ ఆ చిన్న చిన్న వస్తువులు ఇచ్చింది. మంచం మీద ఎన్ని చిన్న చిన్న గిఫ్ట్స్ పెట్టున్నాయి అన్ని వీళ్ళందరికీ ఇచ్చింది. తనకి బాబా బేగం అనే చిన్న గుర్రానికి క్యారెట్స్ తినిపిస్తున్న ఫోటో ఇచ్చారట. అది మహాబలేశ్వర్లోని ఫోటో. నాకది ఒక నిధి అంటున్నారు ఆవిడ. మనలో చాలా మందికి మెహరాజాద్ వెళ్ళినప్పుడు మెహరాతో కలిసి గడిచిన క్షణాలు ఎంతో అపురూపమై అది మరపురాని సంఘటనలు, మధుర క్షణాలు మనకి. ఒకసారి వీళ్ళందరికీ అంటే ఆస్ట్రేలియన్స్‌కి మెహరా డైనింగ్ రూమ్‌లోకి తీసుకొని వెళ్ళారట వాళ్ళని. బాబా మొట్టమొదట మొట్టమొదట వాళ్ళు వడ్డించేవాళ్ళం అని చెప్పారు ఆవిడ. వంటింట్లో నుండి డైరెక్ట్‌గా పొయ్యి మీద నుంచి తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పక్కనే ఉన్న టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద పెట్టే ముందు పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టేవారట. ఎందుకంటే బాబాకి ఆలస్యం అవ్వకుండా. బాబా మొదట తినేవారు. తర్వాత మేమందరం తినేవాళ్ళమని చెప్తున్నారు. బాబాకి ఎవ్వరు కూడా మోతాదుకు మించి తినడం ఇష్టపడేవాళ్ళు కాదట. సాధారణంగా వీళ్ళు రైస్, దాల్ ఎప్పుడైనా బాంబే నుంచి ఫిష్ అది వస్తే తినేవాళ్ళు. బాబాకి ఫిష్ ఇష్టం లేక ఎక్కువగా తినకుండా మస్తాన్ అనే టిబెటియన్ కుక్కకి పెట్టేవాళ్ళు. దాని ప్రేమ బాబా పట్ల అమోఘమైనది అంటున్నారు. ఈ జంతువుల గురించి మాట్లాడేటప్పుడు మనము మెహ్రా వ్రాసినటువంటి పుస్తకము 'బాబా లవ్డ్ అస్ టూ' చూడండి ఆవిడ థింకింగ్ ఎలా ఉంటుందో. బాబా కాకుండా బాబా ఎవరెవరినైతే ఏ జంతువులనైతే ప్రేమించారో అవి కూడా ఖచ్చితంగా అవి దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరూ చక్కటి వివరణ ఇస్తారు. ఆ పుస్తకం ఉండడానికి చిన్న బుక్కే కానీ వీలుంటే ఇంట్లో చిన్న పిల్లలు ఎవరన్నా ఉంటే డెఫినెట్‌గా ఐ సజెస్ట్ ఆ పుస్తకం ఎందుకంటే మనం మర్చిపోతాం. మిగతాయన్నీ మనం పెద్ద వాటిలో పడి డిస్కోర్సెస్ వాటిలో పడి చిన్న చిన్నవి మర్చిపోతాము. ఎలా కేర్ తీసుకున్నారు బాబా అనేది ఆవిడ చాలా స్పష్టంగా ఆ బుక్‌లో రాసింది. ఈ ఈ మధ్యనే పీడిఎఫ్ కూడా వచ్చినట్టుంది. ఐ డోంట్ నో ఉన్నది ఒక దీంట్లో. అయితే బాబా చుట్టూ డైనింగ్ రూమ్‌లో ఆ కుక్క ఒకటి తిరిగేదట. అదే విధంగా బాబా గదిలో మంచం చుట్టూ తిరిగేదట. చివరికి బాబా ఇక కనబడరు అని దిగులుతో అది తిండి మానేసి చిక్కి శల్యమై బాగా నీరసపడిపోయి నిలబడే ఓపిక కూడా లేకుండా ఏప్రిల్ 1969లో చనిపోయిందని మేరా చెప్పారంట. మేరా తర్వాత మాట్లాడుతూ అమర్తీది తర్వాత 2వ తేదీ మెహరాజాద్ వెళ్ళినప్పుడు చెప్పిన విషయాలు ఆ జూడిత్ చెప్పడం జరిగింది. ఆవిడ బాబా రూమ్‌కి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి చెప్పిన విషయాలు ఆవిడ రాస్తున్నారు.
బాబా టీ తన రూమ్ లో తీసుకునేవారట. మెహ్రా మోకాళ్ళ మీద కూర్చుని బాబాకి సర్వ్ చేసేవారట. బాబా హ్యారీ కెన్మోర్ చైర్లు అంటే ఆయన తీసుకొచ్చారు ఆ చైర్లో కూర్చుని ఉండగా టీ ఇచ్చేదాన్నని చెప్తూ, అది మండలి హాల్లో ఉందండి, టీ ఇచ్చేదాన్నని చెప్తూ ఆయన తనంతట తాను సర్వ్ చేసుకునేవారు కాదు అని చెప్పారు. మెహ్రా మాత్రం బాబాకి ఎదురుగుండా విండో దగ్గర కుర్చీలో బాబాకి అభిముఖంగా కూర్చునేవారట. ఆ తర్వాత మెహ్రా వీళ్ళందరినీ తన బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళి అక్కడ అనేక విషయాలు చెప్తూ బాబా ఫోటోలు ఇంకా తన కలెక్షన్ అంతా చూపించారట. ఇప్పటికి కూడా అది రష్ లేని టైంలో వెళ్తే అన్ని చూపిస్తారండి వాళ్ళు. ఆ అల్మారి తెరిస్తే ఆ చిన్న చెక్క బీరువా ఉంటుంది కదా, తెరిస్తే ఒక ఎగ్జిబిషన్ లా ఉంటుంది అది. మెహ్రాది మణివి అన్ని కలెక్షన్ ఇప్పుడిప్పుడు కొంచెం వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం కూడా మొదలు పెట్టారు. అంటే ఒకప్పుడు కొత్తలో ఇచ్చారు, అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కొంచెం కొద్ది కొద్దిగా ఎవరిదో బర్త్డే అయితే వెళ్ళడము అట్లా. నాకు కూడా ఆ భాగ్యము మెహ్రాది ఏదో దొరికింది. చాయిస్ అడిగితే నేను కావాలంటే ఏదో చిన్నది ఇచ్చారు. ఆ తర్వాత రష్ రావడంతో అవి చూపించడం మానేశారు. ఇది ఇంకొకసారి కూడా నేను మీటింగ్లో చెప్పాను ఇట్లాని. చిన్న కుందేలు కుడతారు, ఒక బట్టకి కుందేలు షేప్లో బట్టను కట్ చేసి ఆ అంచులంతా కూడా బాబా వెంట్రుకలు అలా మెహ్రా అది జాగ్రత్తగా దాసేది. ఆ వెంట్రుకలతో దానికి లైనింగ్ ఇచ్చారు. అది వీడియోలో కూడా ఇది వరకు మనకి మణి చూపించడం జరిగింది అది. అయితే ఇప్పుడు ఇంకొక విషయానికి వద్దాం మనము. బాబా ఈ వెస్టర్నర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మెహ్రా గురించి ఎలా చెప్పారో చూద్దాం. బాబా స్పెషల్ కేర్ తీసుకున్నారు వాళ్ళందరికీ, వెస్టర్న్ ఉమెన్కి మెహ్రా గురించి చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోకుండా, వాళ్ళు మొట్టమొదటిసారి అప్పుడే కదా వచ్చారు, మరి వాళ్ళకి చెప్పేటప్పుడు బాబా ఆయనకి మెహ్రాతో ఉన్న రిలేషన్షిప్ వాళ్ళందరికీ చెప్తారు. ఆ టూర్స్లో ఎవరైతే బాబాతో పాల్గొనాల్సి వస్తుందో ఈ బ్లూ బస్ టూర్స్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ చెప్పారు. వాళ్ళు ఒక రకంగా జెలసీ కూడా ఫీల్ అయ్యారు, అంటే అసూయ వచ్చింది వాళ్ళు. ఎలిజబెత్ ఏమో ఒక రకంగా అర్థం చేసుకుంది, ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఆవిడకి కొంచెం కక్షలాగా ఉండేది. చాలా అబ్జర్వ్ చేస్తే ఏం తెలిసిందంటే అలా అప్పుడు ఆవిడకి అర్థమైంది ఏంటంటే అసలు ఎవరైనా అలా ఉండగలరా ప్రపంచంలో మెహ్రా లాగా, అంటే ఒక చిన్నపాటి అది ఆలోచన వచ్చి ఉంటుంది దానికి. మెహ్రా బాబా చేసినంత విధంగా ఎవ్వరు చేయలేరు ప్రపంచంలో. బాబా డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చారట మెహ్రాకి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అది మెహ్రా ఎప్పుడు కూడా పాటించేది. నో మ్యాటర్ వాట్, ఏమైనా ఆ నవ్వు మటుకు చెదిరిపోకూడదు నీ మొహంలో అని చెప్పడం జరిగింది బాబా. మనం ఎవ్వరం కూడా ఆ విషయంలో అంత జాగ్రత్తగా ఉండకపోవచ్చు. ప్రతి థాట్ తనది, ప్రతి యాక్షన్, హోల్ లైఫ్ కూడా ఆవిడ బాబా కోసం వెచ్చించారు. తనకి తనది అంటూ ఒక ఆలోచన ఎప్పుడూ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ బాబా ఫర్ హర్, ఎవ్రీథింగ్ ఈజ్ బాబా అని చెప్తూ ఇంకొక చక్కటి విషయం బాబా చెప్పారు మెహ్రా గురించి. ఒక్క నిమిషం. బాబా ఏమంటున్నారంటే బృందావన్ గురించి చెప్తున్నారండి. బృందావన్ వెళ్ళినప్పుడు తనకి అనిపించిన ఫీలింగ్ బాబా ఏం చెప్తున్నానంటే, ఆ ప్లేసెస్ అన్ని చూసినప్పుడు బాబా అన్నారట, ఐ రిమెంబర్ మై ఓల్డ్ హ్యాబిట్స్, దే ఆర్ లైక్ మై ఓల్డ్ వెల్ రిమెంబర్డ్ హార్న్స్. హియర్ was where I used to play with the gopis and steal milk and curds. అని దొంగిలించేవాడిని నేను పాలును పెరుగు అని, నా ఫ్లూట్తో ఆడాను ఇక్కడ అని చెప్తూ, రాధా వుడ్ కమ్ రన్నింగ్ టు మీ, రాధా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేది అని చెప్తూ, ఇంకా ఏమన్నారంటే ఐ హ్యావ్ బ్రాట్ మై న్యూ గోపీస్ విత్ మీ, నేను అందరూ మళ్ళీ కొత్త గోపికల్ని నా దగ్గరికి తీసుకొచ్చాను. అండ్ నౌ మెహ్రా ఈజ్ మై రాధా, అది చాలా క్లియర్గా చెప్పారు, మెహ్రా ఈజ్ మై రాధా. బాబా ఇంకా మెహ్రా గురించి ఏమన్నారంటే షీఈస్ ద ప్యూరెస్ట్ సోల్ ఇన్ ది యూనివర్స్. అంటే ప్యూరిటీ, స్వచ్ఛత గురించి తీసుకుంటే మెహ్రా కన్నా మించినటువంటి స్వచ్ఛమైన మనిషి ఆ హృదయము ఇంకోళ్ళు లేరు. మనిషి అంటే ఇక్కడ ఫిజికల్ బాడీ గురించి కాదు, అంటే అంతటి స్వచ్ఛమైన హృదయం. మెహ్రా ఇస్ మై రాధా అనడం కూడా జరిగింది. తర్వాత ఈ టాపిక్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే చక్కగా కేరింగ్ ఫర్ బాబా. అంటే మెహ్రా ఎన్నో విషయాలు మెహ్రా గురించి మనం చెప్పుకోవచ్చు బాబాకి సంబంధించినంత వరకు, కానీ ఇక్కడ ఈ రోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే అసలు మెహ్రా ఎటువంటి కేర్ తీసుకునేది,
ఓన్లీ కేరింగ్ గురించి అక్కడ వాళ్ళు మెన్షన్ చేసినవి నేను చెప్తున్నాను. రాజా ఒకసారి సిక్ అయితే కిట్టీకేమో టూ మచ్ అయిపోయిందట. కిట్టి వంట అవి చూసుకునేది, టూ మచ్ అయిపోయింది వంట. నాజా ఏమో మనకి, కిట్టి ఏమో ఫారినర్స్ కి తగ్గట్టు ఫుడ్, అలా డివైడ్ చేశారు బాబా. అయితే ఎప్పుడైతే నెంబర్లు బాగా పెరిగినాయో ఈ కుకింగ్ చాలా కష్టమైపోయింది ఈ నాజాకి, ఈస్టర్నర్స్ కి. అప్పుడు కిట్టీనేమో అలానే కంటిన్యూ చేయమన్నారు. మెహ్రా మటుకు బాబాకి వంట చేయడం మొదలుపెట్టింది. మెహ్రా చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా శ్రద్ధగా బాబాకి వంట చేసి పెట్టేదన్నమాట. తర్వాత వాటర్ ట్యాంక్ దగ్గర ఆ బాబాకి ఫుడ్ తీసుకునేవాళ్ళు. అక్కడ బయట టిన్ షెడ్ లో వాళ్ళందరూ వేరే వాళ్ళు తినేవాళ్ళు. అప్పర్ మెహరాబాద్ లో ఇదంతా జరిగింది. లంచ్ వచ్చి మెహ్రా ఇంకా కొంతమందితో బాబా వాళ్ళతో కూర్చొని తినేవాళ్ళు. తర్వాత ఈ బ్లూ బస్ టూర్స్కి వెళ్ళాల్సి వచ్చేటప్పుడు వాళ్ళందరినీ సామాను జాగ్రత్తగా సర్దుకోండి అని చెప్పినప్పుడు, ఇదివరకు లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకున్నాము, పర్టికులర్గా మెహ్రా బాబా టాయిలెటరీస్ కానీ, బాబాకి సంబంధించిన అన్ని కానీ వస్తువులు కానీ, ఆ గిన్నెలు కానీ, ఆ బౌల్స్ కానీ, ఆ నీళ్లు కడుక్కోవడానికి ఇది కానీ అవన్నీ రెడీగా ఉండేవి. ఎలాగైతే ఈరోజు ఒక కెటిల్, ఒక చిన్న టీ టీ పెట్టడానికి అది టీ పౌడర్, ఇవన్నీ ఆయనకి ఇంకో సంచి ఉండేది సెపరేట్గా. అలా మెహ్రా కూడా బాబాకి ఇవన్నీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేది అనమాట. అవన్నీ ప్యాక్ చేసేది. అది రోజు కావాల్సిన బట్టలు బాబాకి అవన్నీ కూడా తనే దగ్గరుండి ప్యాక్ చేసేది. అజ్మీర్లో కూడా బాబాకి మెహ్రానే వంట చేసేది. ఖుర్షద్ సహాయంతో తను అది వంట చేసింది అనమాట. ఓకే, ఒక్క నిమిషం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, బాబా మస్త్ టూర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా అలసిపోయి చాలా నీరసంగా కనబడ్డారంట. 5 రోజులు ఉట్టి మంచినీళ్ళ మీదే ఉన్నారు బాబా. తర్వాత అది బ్రేక్ చేశారు. అందరికీ రిలీఫ్ వచ్చింది. 11 days చేశారట. తర్వాత మంచినీళ్ళతోటి వాటర్ తీసుకుని, అదే వాటర్తో అను బ్రేక్ చేశారు. మెహ్రా మటుకు చాలా కన్సర్న్ చూపించింది బాబాతో. బాబా అంటే చాలా కష్టపడుతున్నావు బాబా అని అంటే, బాబా రిప్లై ఇచ్చారట, ఫాస్టింగ్ వర్కింగ్ అనేది మస్తులతోటి నాకు ఏ మాత్రము అలసట ఉండదు. నేను ఇంటర్నల్గా వాళ్ళతో చాలా వర్క్ చేస్తున్నాను. ఐ హ్యాడ్ టు బి ఇంటర్నల్లీ చాలా కష్టపడి పనిచేశాను. ఏదో కొన్ని సెటిల్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళందరితోటి అని చెప్పడం జరిగింది. అదొకటి ఉంది మనకి. తర్వాత భోజనం చేసేటప్పుడు అక్కడ నీళ్లు బాగాలేక వెళ్ళిన దగ్గర, శ్రీలంకలో అనుకుంటా, అక్కడ ఆ నీళ్ళన్నీ చెడిపోయి అక్కడ వీళ్ళు చూసేటువంటి ఫిష్ అవన్నీ కూడా చనిపోయినాయి. చిన్న వాటర్ ట్యాంక్ లాగా ఉండేది అది. ఇంకొక నిమిషం, 1 సెకండ్ ఇవ్వండి నాకు. రెండు విషయాలు చెప్పి ముగిస్తాను నాకు నేను. మరో విషయం ఏంటంటే, బాబాకి సంబంధించినంత వరకు మెహ్రా ఫుడ్ ప్రిపేర్ చేసేదని చెప్తున్నారు. ఆ విష్ణుకి ఇచ్చి, ఆ సెక్లూజన్ లో ఉన్నప్పుడు విష్ణుకి ఇచ్చి, ఒకరి ద్వారా ఇంకో విమెన్ ద్వారా విష్ణుకి ఇప్పించేటట్టు అరేంజ్ చేసి ఆ విష్ణు బాబాకి ఇచ్చేటట్టుగా చూశారు. అదే ఆ చిన్న పార్టిషన్ ఉంది, ఆ పార్టిషన్ ద్వారా బాబాకి ఆ ఫుడ్ వెళ్ళేదనమాట. అది కూడా మెహ్రానే ప్రిపేర్ చేసేది. ఇప్పుడు మనం మెహ్రాబాద్ వెళ్ళినట్లయితే అప్పర్ మెహ్రాబాద్ లో ఈ లైబ్రరీ కదా, అది వాటర్ ట్యాంక్ బిల్డింగ్ లో, దానికి మన్సారీ కిచెన్ పక్కనే మనకి కొత్తగా ఇంకొక రూమ్ కూడా ఓపెన్ చేశారు. అది 6 గంటల వరకే ఉంటుంది. 5 నుంచి 6, 4 నుంచి 6 వరకు. అక్కడ మెహ్రా ఏదైతే గ్రైండ్ చేసిందో బాబాకి ఇవ్వడానికి, ఆ చట్నీలు అవన్నీ గ్రైండ్ చేసింది, ఆ గ్రైండింగ్ స్టోన్ ఉంది, మెహ్రా వాడిన స్టవ్ ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చాయి. అలానే ఈస్టర్న్ రూమ్
విమెన్ అందరు ఉండేవాళ్ళు. కొత్తలో ఉండేవి అవన్నీ. తర్వాత తర్వాత అన్ని రష్ ఎక్కువైపోయి అన్ని చూపించడం మానేశారు. ఇప్పుడు మళ్ళీ అది అదేదో కొంచెం బాగు చేస్తున్నారు. త్వరలోనే మనకు అందుబాటులోకి వస్తుంది. అయితే మెహరాబాద్ ఆశ్రమంలో ఉన్నప్పుడు బాబా అనేక విధమైనటువంటి డ్యూటీస్ ఇచ్చారు ఒక్కొక్కళ్ళకి. కానీ మెహరా మటుకి ఎప్పుడు పర్సనల్ విషయాలే చూసేది బాబాకి. కానీ ఎలాంటివంటే ఈ చిన్నపిల్లలకి మెడకి ఇది బిబ్ కడతారు చూడండి. ఆ ఫుడ్ అంతా కూడా పడకుండా బట్టల మీద ఆ కట్టడము అవన్నీ కూడా, ఆ ప్లేట్ పెట్టడము, నీళ్లు అవన్నీ కూడా దగ్గరుండి మెహరా చూస్తున్నది. పర్టికులర్గా తనకి ఆ డ్యూటీ అనేది ఉండేదన్నమాట. ఇవన్నీ మనకి ఎలా బయటకు వచ్చాయి అంటే, మణి ఎప్పటికప్పుడు చిన్న రెడ్ బుక్ డైరీస్ అని చిన్న చిన్నవి మణి రాసేది ఎట్లా ఉంటుందంటే, టీచర్గా బోర్డు మీద చెప్పాలంటే మొత్తం ఇవ్వకుండా ద బాయ్ అని, అబ్బాయి, పార్క్ అట్లా మధ్య మధ్యలో డాషులు ఇచ్చిస్తారు. అవి కూర్చి సెంటెన్సెస్ చేయాలి. మణి కూడా అలానే రాసింది అనమాట. అంటే అంత టైం ఉండేది కాదనుకుంటా. అది చూడగానే మనకి మొత్తం అది మధ్యలో మనం వర్బ్స్ పెట్టుకుంటే మొత్తం అర్థమైపోతుంది మనకి. అంత చక్కగా రాసింది మణి. తెలియని దగ్గర తెలియనట్టు రాసింది. తర్వాత మిగతా వాళ్ళు వీళ్ళతో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు డైరీస్ రాశారు. వాటిల్లోంచి మనకి ఇవన్నీ విషయాలు చాలా వరకు బయటకు వచ్చినాయి. మెహ్రా కొన్నిసార్లు కమెంట్ చేసింది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా అంటే చెడుగా కాదు, తను కూడా తన అభిప్రాయం కొన్ని విషయాలు చెప్పింది. అయితే ఆ డైరీ అంటూ రాయలేదు, కానీ అప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేసినవి కూడా అది వేరే వాళ్ళు బహుశా డైరీలో రాసుకుని ఉంటారు. ముఖ్యంగా మణి మటుకు ఇటువంటి డైరీ ఒకటి చిన్నది మెయింటైన్ చేసింది. తర్వాత మణికి ఉన్నటువంటి కళలు మనకి బాగా తెలుసు. తను ఒక స్క్రిప్ట్ బాబా అప్పటికప్పుడు అడుగుతూ చిన్న నాటకము రాయడమే కాకుండా బట్టలు వాళ్ళ దగ్గర ఉన్న బట్టలతోటి కుట్టేవాళ్ళు చక్కగా. ఆ ఏ పార్ట్కి సంబంధించింది, ఏ క్యారెక్టర్కి సంబంధించింది ఆ బట్టలు కూడా కుట్టేవాళ్ళు చక్కగా. తర్వాత ప్రాక్టీస్ కూడా ఇచ్చేది. అక్కడ ఉన్న చెట్లు అవన్నీ తీసుకొని ఆ కొమ్మలు ఆకులతోటి ఎందుకంటే వెళ్ళిన దగ్గర అవన్నీ ఏమి ఉండవు కదా, అవన్నీ చేసి బాబాని ఎంటర్టైన్ చేయడానికి అవన్నీ చేస్తూ ఉండేదన్నమాట మణి. తర్వాత మణి పుస్తకం గాడ్ బ్రదర్ అనే పుస్తకంలో రకరకాల డ్రాయింగ్లు చక్కగా, అమ్మాయి డ్రాయింగ్ ఇలా అని వేస్తుంది, 2 బాతులు వేస్తుంది. అది అటువంటి కళ కూడా ఉంది మణి జాతి. అది తను అలా వేసేస్తుంది. అలవోకగా బొమ్మలు చిన్న చిన్నవి స్టిక్ ఫిగర్స్ అంటారు. అది పుస్తకాలకి అట్రాక్టివ్గా, పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుందని తను గాడ్ బ్రదర్లో రాసినటువంటి ఆ పుస్తకంలో ఇట్లాంటి పిక్చర్స్ ఉన్నాయన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, బాబా లవ్డ్ us టు. బాబా జంతువుల్ని ఎంతో ప్రేమించారు. వాటిని కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాత్ర ఉంది బాబాకి సంబంధించి. అది కూడా వీలున్నప్పుడు మనం ఎప్పుడైనా చెప్పుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ నాగమణికి కూడా జై బాబా చెప్తున్నాను. థ్యాంక్ యూ నాగమణి. జై బాబా. ఏమైనా తప్పు చెప్పుంటే నన్ను మీరు క్షమించాలి. జై బాబా. చాలా చక్కగా మంచి విషయాలు చెప్పారు బాబా వారి. మణి గారి చమత్కారం గురించి చాలా మంచి విషయాలు తెలియజేస్తారు. అలానే బాబా అది కూడా చాలా చక్కగా బాబా వారికి తెలియజేస్తారు. మీరు అలానే చాలా చక్కగా మాకందరికి తెలియజేశారు. అలానే హరా గారి గురించి తెలియ కూడా చాలా చక్కగా తెలియజేశారండి. చాలా మంచి విషయాలు తెలియజేశారండి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నారాయణ గారు. జై బాబా. జై బాబా. ఇప్పుడు అరుణ గారు జై బాబా మీరు ఒక సంకేతం, తర్వాత అప్పారావు గారు మీరు రెడీగా ఉండండి. అరుణ గారు జై బాబా. వినబడుతుందండి నా వాయిస్? వినపడుతుంది సార్. ఓకే ఓకే. అరుణ గారు ఉన్నారుగా, అరుణ గారు తర్వాత చేస్తాను. అరుణ గారు ఉన్నారుగా. జై బాబా. అరుణ గారు జై బాబా. జై బాబా. నెక్స్ట్ ఛాన్స్ ఇస్తారా? ఓకే ఓకే. జై బాబా. అప్పారావు గారు మీరు చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఓంకార రూప బాబా असमान दिव्य तेजा अवतार पुरुष रावा. ओंकार रूप बाबा
असमान दिव्य तेजा అవతార పురుషరావా అహమును నాలో తొలగింపరావా ఇహమున ఈ బాధ భరించలేను అహమును నాలో తొలగింపరావా ఇహమున ఈ బాధ భరించలేను సర్వ పోషక శ్రీ మేరు బాబా सर्व पोषक श्री मेरु बाबा गर्वनाशक कनराव देवा असमान दिव्य तेजा अवतार पुरुष रावा ओंकार रूपा बाबा असमान दिव्य तेजा అవతార పురుషరావా జగములు నీవే పాలింపలేదా మునులు నిన్నే స్తుతింపలేదా జగములు నీవే పాలింపలేదా మునులు నిన్నే స్తుతింపలేదా అన్యులు నిన్నే కనజాలరేలా అన్యులు నిన్నే కనజాలరేలా భువిని వెలసిన అవతార పురుష అసమాన దివ్య తేజ అవతార పురుష రావా ఓ ఓంకార రూప బాబా असमान दिव्य तेजा అవతార పురుష రావా శిరమును వంచితి ఓచిద్విలాస కరములు మోచితి కైవల్యమీవా శిరమును వంచితి ఓచిద్విలాస కరములు మోచితి కైవల్యమీవా సర్వము నీకే అర్పణ చేసి సర్వము నీకే అర్పణ చేసి కలసిపోదును నీలోన నేను అసమాన దివ్య తేజ అవతార పురుష రావా ఓ ఓంకార రూప బాబా असमान दिव्य तेजा అవతార పురుష రావా శివుడవు నీవే శ్రీహరివి నీవే బ్రహ్మవు నీవే సర్వంబు నీవే శివుడవు నీవే శ్రీహరివి నీవే బ్రహ్మవు నీవే సర్వంబు నీవే సర్వమానవ శాంతి ప్రదాత సర్వమానవ శాంతి ప్రదాత సాధు పోషక శ్రీ మెహరు బాబా సాధు పోషక శ్రీ మెహరు బాబా అసమాన దివ్య తేజ అవతార పురుష రావా ఓంకార రూప బాబా असमान दिव्य तेजा अवतार पुरुष रावा अवतार मेहर बाबा की जय जय भवानी नागमणि गाరు जय बाबा जय भवानी చాలా మంచి పాట పాడి వినిపించారు మీకు జై బాబాలు. అరుణ్ గారు పాడతారా? జై బాబా అందరు అయ్యారా? లేదు లేదు ఇంకా ఉన్నారు. మరి ఇవ్వండి, అందరికి ఇవ్వండి. టైం దగ్గరకు వచ్చింది కదా, ఇవ్వండి. సత్యవాణి గారు జై బాబా సంకీర్తన.
జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే, ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చాయించావు. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. మన్నించుచు నాదు నేరాలను, మన్నించుచు నాదు నేరాలను మెహరు శ్రీవై నీ దాసునిగా చేసావులే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే, ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా అండి. సత్యవాణి గారు మంచి సంకీర్తన ప్రారంభించారు. మీకు జై బాబా. కోటేశ్వరరావు గారు జై బాబా అండి. ఒక సంకీర్తన చేయండి. తర్వాత ఉమ్మగారు రెడీ ఉంటారు. జై బాబా. కోటేశ్వరరావు గారు జై బాబా. ఉమ్మగారు జై బాబా మీరు సంకీర్తన చేయండి. ఉమాదేవి గారు మీరు రెడీ. జై బాబా నేనండి. పడే. అవతార్ మెహర్ బాబా की జై. కన్నులమ్మ కన్నులు అవతారు మెహరుని కన్నులు, కన్నులందలి కలల తుణికే చిన్న పిల్లల నవ్వులా. కన్నులమ్మ కన్నులు అవతారు మెహరుని కన్నులు, నిండు మోమున పండు వెన్నెల కాంతి విరిసే కన్నులు, తన మనసునంతా పరచి చూపే కరుణ కురిసే కన్నులు. కన్నులమ్మ కన్నులు అవతారు మెహరుని కన్నులు, ప్రేమ సాగరుడై సనాతన సారథియై కనుసైగ పిలువా తరలి వచ్చిరి ప్రేమ జీవులు వివసులై విహరించు తీరున. కన్నులమ్మ కన్నులు అవతారు మెహరుని కన్నులు, జపత పాదుల అలసి సొలసే పరమ భక్తుల తనువులకు పింజామరగా విందులు చేసే చల్ల చల్లని చూపులు. కన్నులమ్మ కన్నులు అవతారు మెహరుని కన్నులు, కన్నులందలి కలల తుణికే చిన్న పిల్లల నవ్వులా. కన్నులమ్మ కన్నులు అవతారు మెహరుని కన్నులు. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి. అందరికి జై బాబా. జై బాబా మంచి సంకీర్తన ప్రారంభించారు. మీకు జై బాబా. కోటేశ్వరరావు గారు జై బాబా అండి. ఉమాదేవి గారు మీరు సంకీర్తన నేనండి. చేయండి. అవతార్ మెహర్ బాబా की జై. మాయ నుండి విడువడి
మెహరుని చేరండి, ప్రేమ తత్వపు బాటలో ఇక సాగిపోరండి. మాయ నుండి విడువడి మెహరుని చేరండి, ప్రేమ తత్వపు బాటలో ఇక సాగిపోరండి. జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా. ప్రేమ చాటగా పుడమి వెలసిన పుణ్యమూర్తిని, ప్రేమికులకు దాసుడైన దివ్య ప్రియతముని, ప్రేమ చాటగా పుడమి వెలసిన పుణ్యమూర్తిని, ప్రేమికులకు దాసుడైన దివ్య ప్రియతముని. అహంకారము దర్పము ఆడంబరము మాని, అహంకారము దర్పము ఆడంబరము మాని, అవతారుని చేరండి సర్వమర్పించి, అవతారుని చేరండి సర్వమర్పించి. మాయ నుండి విడువడి మెహరుని చేరండి, ప్రేమ తత్వపు బాటలో ఇక సాగిపోరండి. జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా. ప్రేమ నశించిన ఈ యుగమునందున, ప్రేమ బీజము నాటవచ్చిన పరమ పెన్నిధిని, ప్రేమ నశించిన ఈ యుగమునందున, ప్రేమ బీజమును నాటి వచ్చిన పరమ పెన్నిధిని, నీడ కంటే సన్నిహితుడైనట్టి మేహరుని నిత్యము ధ్యానించి మది నిశ్చింత పొందండి. నీడ కంటే సన్నిహితుడైనట్టి మేహరుని నిత్యము ధ్యానించి మది నిశ్చింత పొందండి. మాయ నుండి విడువడి మెహరుని చేరండి, ప్రేమ తత్వపు బాటలో ఇక సాగిపోరండి. జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ అండి నామని గారు. జై బాబా. జై బాబా అండి. నాగమణి నాకేమన్నా ఛాన్స్ ఉందా? అమ్మ జై పాడమ్మా, బాబా. మీరు పాడండి, మీ పాడండి అమ్మా, పాడండి. జై బాబా పాడండి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, మాయ నిదురింక చాలు, మెహర్ అరుణోదయం వాయినదివో, మెహర్ అరుణోదయం వాయినదివో, ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, జీవితాంతంబు ప్రతిబంధకంబో, మాయ చీకటిని తొలగించిలెమ్మా,
జీవితాంతంబు ప్రతిబంధకంబో మాయ చీకటిని తొలగించి లెమ్మా ఎదలు తెరవాలిలే జ్యోతి వెలగాలిలే ఎదలు తెరవాలిలే జ్యోతి వెలగాలిలే ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా ప్రేమ అమ్మా వినిపిస్తుందా? నాగమణి గారు వినిపిస్తుందమ్మా? హలో హలో వినబడుతోంది పాడండి. ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా మేర అరుణోదయం బాయినదిగో ప్రేమికాలెమ్మునెదురింక చాలు ప్రేమికాలెమ్మునెదురింక చాలు మాయ నిదురింక చాలు మేర అరుణోదయం బాయినదిగో మేర అరుణోదయం బాయినదిగో ప్రేమ పాఠాలు అల్లిస్తే చాలునా ధర్మ సూత్రాలు సూచిస్తే తీరునా ఆచరించాలిలే అనుభవించాలిలే ఆచరించాలిలే అనుభవించాలిలే ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా మేర్ అరుణోదయం బాయినదిగో నమ్మి పాడైనదే జీవి లేదు వమ్ము కాబోకు తరుణమ్మునదిగో రాదు నమ్మి పాడైనదే జీవి లేదు వమ్ము కాబోకు తరుణము రాదు జీవుడే దేవుడవు సత్యమే నిత్యమౌ జీవుడే దేవుడవు సత్యమే నిత్యమౌ ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా మేర్ అరుణోదయం బాయినదిగో మేర్ అరుణోదయం బాయినదిగో బాబాయనే నామ జపము పాపతాపాలు నశించు వరము బాబాయనే నామ జపము పాపతాపాలు నశించు వరము దివ్య చైతన్యము జన్మ కావశ్యము దివ్య చైతన్యము జన్మ కావశ్యము ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా మేర్ అరుణోదయం వాయినదిగో ప్రేమికాలెమ్మునెదురింక చాలు ప్రేమికాలెమ్మునెదురింక చాలు మాయ నిదురింక చాలు మేర్ అరుణోదయం బాయినదిగో మేర్ అరుణోదయం బాయినదిగో జై బాబా అవతార్ మేహర్ బాబా की जय జై బాబా జై బాబా జై బాబా అమ్మ నాగమణి జై బాబా నాగమణి గారు జై బాబా అమ్మ
జై బాబా అమ్మ, మంచి సంకీర్తన చక్కగా పాడిపించారు. మీకు జై బాబా. జై బాబా. జై బాబా. శ్రీకుమార్ అంకుల్ జై బాబా. మీరు ఒక సంకీర్తన చేయండి. విజయలక్ష్మి గారు మీరు రెడీ ఉండండి. సంకీర్తన. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అసలు అంకుల్ పాడలేదు కదా, పాడు. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు ప్రభు పద సేవనము సకల పాప నివారణము నిత్య శాంతి సుధారసము తనివి తీరగా గ్రోలరము మెహరు ప్రభు పద సేవనము సకల పాప నివారణము ఆది దేవుని ప్రతిస్వరూపం అఖిల లోక విరాజితం సృష్టి స్థితి లయకార బ్రహ్మం భువన భోంతర పాలితం మెహరు ప్రభు పద సేవనము సకల పాప నివారణము అణుప్రభావము అనుదినము కారుమబ్బుల చందము ఆవహించ మహీధరమున వర్షపాతమే నిశితమౌను మెహరు ప్రభు పద సేవనము సకల పాప నివారణము అన్య శరణో నగచ్చామి మెహరు నామమే రక్షితం సకల మత సారాంశనామం భక్త జన ప్రియ దివ్య నామం మెహరు ప్రభు పద సేవనము సకల పాప నివారణము నిత్య శాంతి సుధారసము తనివి తీరగా గ్రోలరము మెహరు ప్రభు పద సేవనము సకల పాప నివారణము జై బాబా అండి. అందరికీ జై బాబా. నాగమణి గారు. అంకుల్ జై బాబా. జై బాబా. చాలా మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు అంకుల్. మీకు జై బాబా. జై బాబా. కోటేశ్వరరావు గారు జై బాబా అండి. మీకు అడ్మిట్ అవ్వట్లేదా? జై బాబా. అరుణ గారు మీరు ప్రేయర్ చేయండి. విజయలక్ష్మి గారి నామం చేస్తారు. ధనలక్ష్మి నువ్వు హారతి గుమ్మ. జై బాబా. జై బాబా. బాబా की O Parvartikar, the preserver and protector, you are without and without non-dual and comparison, are without color and without attribute, limited beyond imagination, eternal and impersonal, are indeed you always are, and you are everywhere, and you are also and beyond everything, are in the world and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the depths and also beyond the three. You are imperceptible and independent. You are the creator, the Lord of you are omnipotent and are knowledge infinite, power infinite. You are the ocean of knowledge, all knowing, in care of the
and you are and eternal benevolent. For the soul of souls, లో వాయిస్ వస్తుంది గారు. you are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and you are knowledge. You are all merciful and eternal benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and you are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda, and God the Beloved. You are named each other, the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Om Parabrahma Paramatma, Ya Yazdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed and word, and for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hate. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially, also, we repent for every action that has brought pain to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all the sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's Daman till the very end. Avatar Meher Baba की जय. ప్రీతమ్మ మెహర్ ప్రభుకి జై. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా, మా నిజానికి జై బాబా. జై బాబారాణి గారు, యూనివర్సల్ ప్రేయర్ని చాలా చక్కగా బాబా వారికి మాకు వినిపింప చేశారు. మీకు జై బాబాలండి. విజయలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి. నామం చేయండి 2 నిమిషాలు. परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा
अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा अंడి, థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. విజయలక్ష్మి గారు చాలా చక్కగా బాబా వారి నామం చేశారు. జై బాబా. ఇప్పుడు ఆ మౌనమూర్తిని మనం మదిలో తలుచుకొని ఒక్క నిమిషం మౌనం ఉందాం. తర్వాత ధనలక్ష్మి నువ్వు హారతికి రెడీ ఉండమ్మా. अवतार मेहर बाबा की जय. जय बाबा. अवतार मेहर बाबा की जय. अंदर की जय बाबा. अवतार मेहर बाबा की जय. आदि सचेतना शांति निकेतना. आदि सचेतना शांति निकेतना. नमो ब्रह्मा आवो मेहरो प्रभु आरती अपनावो. मेहरो प्रभु आरती अपनावो. प्रेम दीप में हिये जलावो. निबिड़ अंधेरा मिटता पावो. प्रेम दीप में हिये जलावो. निबिड़ अंधेरा मिटता पावो. अपना सब कुछ तुम्हें चढ़ावो. अपना सब कुछ तुम्हें चढ़ावो. तुम मुझको सरसावो. मेहरो आरती मेहरो प्रभु आरती अपनावो. जीवन की हर सांस हमारी बन जाए प्रभु हमारी. जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी. हे करुणा कर लीलाधारी. हे करुणा कर लीलाधारी. तुम करुणा बरसाओ. मेहरो प्रभु आरती अपनावो. मेहरो प्रभु आरती अपनावो.
बने हारती जीवन मेरा, बने हारती जीवन मेरा, आदि अंत का लय हो गेरा, आदि अंत का लय हो गेरा। खोले नयन और दिल के सवेरा, खोले नयन और दिल के सवेरा, तुम मुझ में छे जाओ मेहरो प्रभु, आरती अपनाओ मेहरो प्रभु, आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा आओ मेहरो प्रभु, आरती अपनाओ मेहरो प्रभु, आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। జై బాబా అందరికి జై బాబా అంటే మీకు జై మెహర్ బాబా. ధనలక్ష్మి ఈరోజున అందరికి బాబా వారి ప్రేమాశిస్తున్నారు. జై బాబా. బాబా వారికి ఈ హారతి చాలా చక్కగా ఇచ్చారు. ఈరోజు మీరు ఇచ్చిన హారతి ఈరోజు ముగించుకున్నాం కార్యక్రమాన్ని. బాబా వారి తన కార్యక్రమాన్ని చాలా చక్కగా మనందరితో